తయారు చేసే మెషిన్ అని. అంటే డిజిటల్గా దోశ అనేది కొన్ని 5 స్టార్ హోటల్స్లోన, అదేవిధంగా కొన్ని అవుట్ ఆఫ్ కంట్రీస్లో వాళ్ళ హౌసెస్లో డిజిటల్గా తయారు చేసిన ఒక ఇది ఉంటుంది, దోశ మెషిన్ అనేది. ఇది ఫుల్లీ కంఫర్టెడ్ ఫుల్లీ అడ్వాన్స్డ్. అది మట్టుకు అదే పిండి పిసుక్కుంటుంది, మొత్తం అంతా రుబ్బు మొత్తం పిసుక్కొని ఒక నాన్ స్టిక్ పెన్నం లాంటిది అందులో ఉంటే మ్యాక్సిమం అంత అదే తయారు చేసుకుంటుంది. ఇక నుంచి మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు టెక్నాలజీ ఎక్కువ డెవలప్ అయ్యే కొద్దీ ఆడవాళ్ళకి పనులు తగ్గిపోతాయని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే చాలా బాధాకరమైన విషయం, మొన్న నేను పేపర్లో చూశాను. అనంతపురం జిల్లా ఎవరో తల్లిదండ్రులు చిన్నపిల్లలకి దోశ తినిపిస్తుండగా గొంతులు ఎరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందారంట. నేను చెప్పేది ఏంటంటే, అసలు మీరు చిన్నపిల్లలకి వాళ్ళ వయసుకి వాళ్ళ ఆరోగ్యానికి తగ్గట్టు తినిపించాలే తప్ప, మా పిల్లలు అన్ని రకాలు తినేస్తారు, వాళ్ళ పిల్లలు అన్ని రకాలు తినేస్తున్నారు, మా పిల్లలు తినట్లేదు అనుకొని చెప్పి మీరు వేరేలా ఏమనుకోకండి. దయచేసి చిన్నపిల్లలు ఫుడ్ పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. వాళ్ళకి అన్ని రకాలు ఏవి పడతాయి తినిపించుకుంటూ, ఓకేనా? వాళ్ళకి మినిమం 5-8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఏవి పడితే తినిపించకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మా వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.